పక్కన పడిన విత్తనాలు ఏంటి అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే వాక్యాన్ని వింటారు. వీరు ఎలా వింటారు అంటే, ఒక సభ జరుగుతున్నప్పుడు రాకుండా ఉండరు, అలానే వచ్చి కూర్చోరు. ప్రియమైన వారిలాగా సభ జరుగుతున్నప్పుడు మీరు ఆలోచించండి. సభ జరుగుతున్నప్పుడు సైకిల్ మీదనే ఉంటాడు, వింటాడు. బండి మీదనే ఉండి వింటాడు. బండి మీద అలానే ఉంటాడు, కాసేపు ఇలా వాక్యాన్ని వింటూ ఉంటాడు. అలానే లోపలికి రమ్మని కూర్చోమంటే కూర్చోడు, అలానే వెళ్ళిపోతాడంటే వెళ్ళిపోడు. అంటే ఎక్కడ ఉండటానికి ఇష్టపడతాడు? త్రోవలో ఉండటానికి ఇష్టపడతాడు. అలాంటి వాడు హృదయంలో దుష్టుడు ఏం చేస్తాడంటే, ఈజీగా వాడు హృదయంలో ఉంటున్న వాక్యాన్ని దొంగిలిస్తాడు. ఎందుకంటే వినకుండా ఉండడు, అలానే సరిగా వినడు. కాబట్టి వాడి హృదయంలో విత్తబడిన వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోయే అవకాశం ఎక్కువ.